హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా చేయూత పింఛన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ చేయూత పెన్షన్ల ద్వారా మనకు నెలకు 4,016 మరియు 6,016 రూపాయలను అయితే ఇవ్వబోతున్నారు. ఇక మీరు కనుక ఇలా చేస్తే మీ పింఛన్ అనేది రద్దు చేస్తున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక పెంచిన పెన్షన్లను ఎప్పటి నుంచి ఇస్తారు, డిసెంబర్ నెల పెన్షన్లు ఇస్తారా ఎవరు అనే సమాచారాన్ని ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా మీరు తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం మనకు చేయూత అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ చేయూత పథకం ద్వారా ఎవరైతే వృద్ధులు, వితంతువులు, హెచ్ఐవి బాధితులు, డయాలసిస్ పేషెంట్లు, వికలాంగులు వారందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ చేయూత పథకం ద్వారా మనకు పెరిగినటువంటి పెన్షన్ తీసుకోవడానికి అర్హత అయితే ఉందన్నమాట. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు చేయూత పెన్షన్లకు చాలామంది కొత్తగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ కొత్త దరఖాస్తులను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే చూసుకుంటే గతంలో పెన్షన్ వచ్చేవారు మాత్రానికి మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ చాలామంది చాలా తప్పు చేస్తున్నారనమాట. ఎవరైతే ఒకే కుటుంబంలో ఇద్దరికి పెన్షన్ అయితే రాదు కాబట్టి అందరూ కూడా మనకు వేరే దారి ద్వారా మనకి పెన్షన్లు తీసుకోవాలని యోచిస్తున్నారు. ఇది కనుక దొరికితే కనుక పూర్తిగా వారి ఇంట్లో వచ్చే పెన్షన్లన్నీ కూడా రద్దు చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక చాలామంది ఏం చేస్తున్నారంటే మనకు కొత్త పెన్షన్ కోసం ఒకే ఇంట్లో వృద్ధులు కనుక ఇద్దరు ఉంటే వారికి ఇద్దరికి పెన్షన్ రాదు కాబట్టి ఒక ఇంట్లో ఒక వృద్ధుడు, ఒక దివ్యాంగుడు అంటే ఒక వికలాంగులు ఉంటే కనుక వారికైతే పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇక ఒకే ఇంట్లో కనుక ఇద్దరు వృద్ధులు ఉంటే కనుక ఇద్దరు వృద్ధులకు కూడా పెన్షన్ రాదు కాబట్టి కొంతమంది వృద్ధులు ఏం చేస్తున్నారంటే మనకు సదరం సర్టిఫికెట్కు అప్లై చేసుకుంటున్నారు. ఈ సదరం సర్టిఫికెట్ ద్వారా మనకు పెన్షన్ అనేది తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక ఇది అంతా కూడా తప్పని ప్రభుత్వం అయితే చెబుతుంది. ఒకవేళ ఇలా కనుక చేసి మీరు అక్రమంగా పెన్షన్ కనుక పొందితే మీకు పెన్షన్ అనేది తీసేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక పెంచిన పెన్షన్లు మనకు వచ్చే నెల నుంచి ఫిబ్రవరి నుంచి కూడా ఈ పెంచిన పెన్షన్లు డబ్బులు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక పెరిగిన పెన్షన్ 4,000 మరియు 6,000 రూపాయలు. వృద్ధులు, వితంతువులు, మనకు ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు, హెచ్ఐవి బాధితులు వీరందరికీ కూడా మనకు 4,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది ప్రతి నెల. ఎవరైతే వికలాంగులు, దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక కొత్త పెన్షన్లు కూడా వచ్చే నెల నుంచి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి పెన్షన్లు ఎవరు కూడా అక్రమాలకు పాల్పడకుండా మనకు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకుని అర్హత ఉంటే అప్లై చేసుకుని పెన్షన్ తీసుకోండి అని ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది.